ఏంటంటే ఫుట్బాల్ వరల్డ్ కప్. ఈరోజు వరల్డ్ కప్‌లో మొత్తం 3 మ్యాచెస్ అయినాయి. 3 మ్యాచెస్ కూడా క్రేజీ మ్యాచెస్ అయినాయి. ఆ 3 మ్యాచెస్‌లో 2 మ్యాచెస్ ఎక్స్‌ట్రా టైమ్‌కెళ్తాయి. ఆ తర్వాత పెనల్టీస్ కూడా ఎళ్తాయి. సో 3 మ్యాచెస్‌లో ఫస్ట్ మ్యాచ్ బ్రెజిల్ వర్సెస్ జపాన్. సెకండ్ మ్యాచ్ జర్మనీ వర్సెస్ పరాగ్వే. థర్డ్ మ్యాచ్ నెదర్లాండ్ వర్సెస్ మొరాకో. ఫస్ట్ మ్యాచ్ బ్రెజిల్ వర్సెస్ జపాన్. జపాన్ మాత్రం ఈ మ్యాచ్‌లో క్రేజీ డిఫెండింగ్ చేస్తారసలు. ఏంది ఈ డిఫెన్స్ క్రేజీ ఉందన్నట్టు అనిపించింది. బట్ జపాన్ అంత డిఫెండ్ చేసినా కూడా ఫస్ట్ హాఫ్‌లోనే 29 మినిట్స్‌లో గోల్ కట్టి 1-0 లీడ్‌లోకెళ్తారు. అండ్ ఫస్ట్ హాఫ్‌లో కూడా బ్రెజిల్ సరిగ్గా ఛాన్సెస్ క్రియేట్ చేయరు. అంత బాగా డిఫెండింగ్ చేస్తారనమాట జపాన్. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే బ్రెజిల్ క్రేజీ అటాక్ స్టార్ట్ చేస్తది. ఎన్రిక్‌ని సబ్‌స్టిట్యూట్‌గా తీసుకొస్తారు. అండ్ వినీషియస్ జూనియర్ కూడా క్రేజీ ఆడతాడు. ఫైనల్లీ 55థ్ మినిట్‌లో క్యాసిమిరో హెడర్ కొట్టి బ్రెజిల్ మ్యాచ్ టై చేస్తది. ఆ తర్వాత కూడా బ్రెజిల్ అసలు చాలా అటాక్ చేస్తది. బట్ జపాన్ మాత్రం మస్తు డిఫెండింగ్ చేసింది మ్యాచ్ మొత్తము. ఇంకొక 2 మినిట్స్ అయితే ఎక్స్‌ట్రా టైమ్‌లోకి వెళ్తా అనుకున్న టైంలో 95థ్ మినిట్‌లో మార్టినెల్లి గోల్ కొట్టి ఫైనల్లీ బ్రెజిల్ 2-1తో మ్యాచ్ గెలుస్తది. అండ్ దెన్ హార్ట్ బ్రేక్ ఫర్ జపాన్ అసలు. ఈ మ్యాచ్ మంచిగా ఎక్స్‌ట్రా టైమ్‌కెళ్ళి పెనల్టీస్‌కెళ్తది అనుకున్నా. బట్ లాస్ట్ మినిట్‌లో బ్రెజిల్ గోల్ కొట్టి ఫైనల్లీ 2-1తో మ్యాచ్ గెలిచి వాళ్ళు రౌండ్ ఆఫ్ 16కి క్వాలిఫై అవుతారు. బ్రెజిల్ మ్యాచే క్రేజీ అయిందనుకుంటే ఈ నెక్స్ట్ 2 మ్యాచెస్ ఇంకా క్రేజీ అనమాట. సెకండ్ మ్యాచ్ జర్మనీ వర్సెస్ పరాగ్వే. మ్యాచ్ మొత్తం జర్మనీ చాలా షాట్స్ కొడతది. బట్ పరాగ్వే వాళ్ళు మొత్తం లో బ్లాక్‌లో ఆడి వాళ్ళు కూడా మస్తు డిఫెండ్ చేస్తారు. 42nd మినిట్‌లో పరాగ్వే గోల్ కొట్టి 1-0 లీడ్‌లోకెళ్తది. అండ్ దెన్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే అరౌండ్ 55th మినిట్‌లో హావెర్ట్జ్ గోల్ కొట్టి టై చేస్తారు 1-1. బట్ మిగతా మ్యాచ్ మొత్తం కూడా జర్మనీ ఎంత అటాక్ చేసినా కూడా పరాగ్వే డిఫెండ్ చేస్తది. 90 మినిట్స్ అయిపోయే వరకు స్కోర్ 1-1తో డ్రా అయితది. ఆ తర్వాత నెక్స్ట్ 30 మినిట్స్‌లో ఫస్ట్ అరౌండ్ 101 మినిట్‌లో జర్మనీ గోల్ కొడతారనమాట. బట్ ఆ గోల్ వాళ్ళు రూల్ ఔట్ చేస్తారు. ఎందుకంటే గోల్ కీపర్ మీద కొంచెం ఫౌల్ చేశారని చెప్పి జర్మనీ గోల్ క్యాన్సెల్ చేస్తారు. బట్ ఆ గోల్ క్యాన్సెలేషన్ అంటే ఈసారి ప్రీమియర్ లీగ్‌లో జరిగిన ఆర్సెనల్ గోల్ 60% గోల్స్ అట్లనే ఉంటాయి. సో ప్రీమియర్ లీగ్‌లో గోల్స్ ఇచ్చారు కానీ వరల్డ్ కప్‌లో అట్లాంటి చిన్న ఫౌల్ అయినా సరే గోల్ ఇవ్వట్లేదు. బట్ స్టిల్ మొత్తం మళ్ళీ 120 మినిట్స్ అయిపోయే వరకు మ్యాచ్ 1-1తోనే ఎండ్ అవుతది. అండ్ ఆ తర్వాత పెనల్టీస్ వస్తాయి. సో ఈ పెనల్టీస్‌లో ప్రతి టీమ్‌కి 5 పెనల్టీస్ ఇస్తారనమాట. సో ఈ 5 పెనల్టీస్ కొట్టిన తర్వాత ఏ టీమ్ అయితే ఎక్కువ పెనల్టీస్ కొడతారో వాళ్ళు మ్యాచ్ గెలిచినట్టు. ఇన్ కేస్ 5 పెనల్టీస్ అయిపోయాక కూడా ఈ 2 టీమ్స్ సేమ్ పెనల్టీ స్కోర్ చేశారనుకోండి. అప్పుడు నెక్స్ట్ ఇంకో పెనల్టీ ఇస్తారు. సో ఆ పెనల్టీ ఎవరు మళ్ళీ లీడ్‌లో ఉంటే వాళ్ళు విన్నర్. ఇన్ కేస్ ఆ పెనల్టీ అయిపోయాక కూడా టై అయిందనుకోండి మళ్ళీ ఇంకొక పెనల్టీ ఇస్తారు. సో అట్లా ఎవరు లీడ్‌లో వెళ్ళే వరకు ఒక్కొక్క పెనల్టీ కొట్టుకుంటూ వెళ్తారు. సో ఇవాళ కూడా అట్లనే జరిగింది. 5 పెనల్టీస్ అయిపోయే వరకు ఈ 2 టీమ్స్ సేమ్ పెనల్టీ స్కోర్ చేశాయి. బట్ 6థ్ పెనల్టీలో జర్మనీ పెనల్టీ మిస్ చేస్తది. అండ్ పరాగ్వే పెనల్టీ కొట్టి ఫైనల్లీ పరాగ్వే రౌండ్ ఆఫ్ 16కి క్వాలిఫై అవుతది. ఇదైతే బిగ్గెస్ట్ షాకర్ అసలు. జర్మనీ నేను సెమీఫైనల్‌కి వెళ్తదని చెప్పి ప్రిడిక్ట్ చేసిన. బట్ రౌండ్ ఆఫ్ 32లోనే నాకౌట్ అయిపోయారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షాక్ ఇన్ దిస్ వరల్డ్ కప్. అండ్ నెక్స్ట్ నెదర్లాండ్ వర్సెస్ మొరకోలో ఈ మ్యాచ్‌లో 70% మొత్తం మొరకోనే డామినేట్ చేస్తది. చాలా గోల్ కొడదామని ట్రై చేస్తారు మొరకో వాళ్ళు. బట్ నెదర్లాండ్స్ బాగా డిఫెండ్ చేస్తారు. బట్ సెకండ్ హాఫ్‌లోనే నెదర్లాండ్స్ లీడ్‌లోకెళ్తారు ఫస్ట్ 1-0కి. ఆ తర్వాత ఇంకా మ్యాచ్ అయిపోతుంది. నెదర్లాండ్స్ మేము గెలిచాం అనుకునే టైంలోనే 91st మినిట్‌లో మొరకో గోల్ కొట్టి మ్యాచ్ 1-1తో ఎండ్ అయితది 90 మినిట్స్ తర్వాత. అండ్ ఆ 30 మినిట్స్ తర్వాత కూడా మ్యాచ్ స్టిల్ 1-1తోనే డ్రా అయ్యి పెనల్టీస్‌కి వెళ్తది. అండ్ ఈ పెనల్టీస్‌లో 5 పెనల్టీస్ అయిపోయేసరికి నెదర్లాండ్స్ 3 పెనల్టీస్ మిస్ చేస్తారనమాట. అండ్ మొరకో కూడా 2 పెనల్టీస్ మిస్ చేస్తారు. బట్ ఫైనల్లీ మొరకో 3-2తో పెనల్టీస్‌లో గెలిచి వీళ్ళు కూడా రౌండ్ ఆఫ్ 16కి క్వాలిఫై అవుతారు. అండ్ రౌండ్ ఆఫ్ 16లో మొరకోకి కెనడాతో మ్యాచ్ ఉంది. ఇది ఈ రోజు వరల్డ్ కప్ అప్డేట్స్. మ్యాచెస్ మాత్రం క్రేజీ అయినాయి. అసలు ఒక్క మ్యాచ్ మిస్ అయినా క్రేజీ మ్యాచెస్ అయితున్నాయి. ఎందుకు మిస్ అయ్యాంరా బాబు అన్నట్టు అనిపిస్తుంది. మీరు కానీ మ్యాచెస్ మిస్ అయ్యి ఇట్లాంటి కంటెంట్ ఇట్లాంటి అప్డేట్స్ కావాలనుకుంటే మేక్ ష్యూర్ యూ విజిట్ అవర్ ప్రొఫైల్ అండ్ మేక్ ష్యూర్ యూ ఫాలో us.